హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏంటి వేలు ఎలా చూపిస్తాను వెయిట్ చేస్తున్నారు కదా, 16th డైలీ మనీ షో. ఈరోజు మన డైలీ మనీ షోలో రైల్వే స్టాక్స్ అయినా ఐఆర్సీటీసీ అండ్ రైల్ టెల్ సాలిడ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసి అవి ఎందుకు అలా పెరిగాయి అండ్ అలాగే కెమికల్ స్టాక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్రాస్ బోర్డ్ అన్ని కెమికల్ స్టాక్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాయి. ఒకటి రెండు కంపెనీలు ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసి ఈ స్టాక్స్ ఎందుకు పెరిగి ఇంకా వేరే అదర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ 749 పాయింట్స్ పెరిగి 49,849 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 232 పాయింట్స్ పెరిగి 14,761 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఒక పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు. ముందుగా నేను ఎంటీఐ టెక్నాలజీస్ ఐపీఓ వీడియో చేస్తూ చివరిలోని మీరు నా లాంగ్ టర్మ్ వ్యూ వినాలనుకున్నట్టయితే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే డైలీ మనీ షోలో మండే రోజు షేర్ చేస్తానని చెప్పాను కదా, అది ఇప్పుడు షేర్ చేస్తాను. దానికన్నా ముందు నేను కొన్ని పాయింట్స్ అడ్రస్ చేయాల్సి ఉంది. అందరూ కాదు, కొందరు కామెంట్ చేశారు ఏంటంటే మీరు నెగిటివ్ పాయింట్స్ని అడ్రస్ చేయలేదని చెప్పి అడుగుతున్నారు. బ్రో, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఆ వీడియోలోని క్లియర్గా అడిగాను. నెగిటివ్ పాయింట్స్ అందరూ పాయింట్అవుట్ చేస్తుంది ఏంటి, వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్లో మాక్సిమం రెవెన్యూ ఒక కంపెనీ నుంచి వస్తుందని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు కదా. ఆ పాయింట్ నేను అడిగాను కదా, అడిగితే దానికి ఆయన ఆన్సర్ చేశారు. సెకండ్ పాయింట్, నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఏ కంపెనీ నుంచి అయితే వీళ్ళకి మేజర్ రెవెన్యూస్ వస్తున్నాయో ఆ కంపెనీ మీద ఫోర్బ్స్ ఒక నెగిటివ్ ఆర్టికల్ రాసింది. సో దానివల్ల ఆ కంపెనీకి ఏమైనా ప్రాబ్లం అయితే మీకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి ఆ క్వశ్చన్ కూడా అడిగాను. దానికి ఆయన ఆన్సర్ చేశారు కూడా. మీరు ఎవరైతే ఫుల్ వీడియో చూసారో వాళ్ళకి తెలుస్తుంది ఇది. కాకపోతే నేను అడిగిన క్వశ్చన్లు సాఫ్ట్గా అడిగాను, నెగిటివ్ పాయింట్స్ అని కూడా సాఫ్ట్గా అడిగాను. ఎందుకంటే బికాస్ ఈజ్ అవర్ గెస్ట్. నేను ఆయన్ని మూవీలో చూపిస్తున్నట్టుగా నువ్వు తప్పు చేసినావు ఎవరు అన్నారు అని చెప్పి గట్టిగా అడగలేదు కదా. సో సాఫ్ట్గానే అడిగాను. కాకపోతే నేను సాఫ్ట్గా అడిగేసరికి మీకు నెగిటివ్ పాయింట్ అడ్రస్ చేశానని చెప్పి అనిపించి ఉండకపోవచ్చు. మీరు వీడియోని సరిగ్గా చూడండి. ఐ హ్యావ్ టచ్డ్ ఆల్ ద నెగిటివ్ పాయింట్స్ అండ్ ఇన్ఫాక్ట్ కొంచెం డీప్గా వెళ్ళి అడిగాను. సో దట్ మీకు ఆ ఆన్సర్స్ వస్తాయి. ఒకవేళ ఆయన ఏదైతే ఆన్సర్ చేశారో ఆ ఆన్సర్ మీకు జస్టిఫైబుల్ కాదా అన్నది ఇట్స్ ఏ సెకండరీ థింగ్. నేను అడిగాను లేదంటే ఐ హ్యావ్ డెఫినెట్లీ ఆస్డ్. సెకండ్ పాయింట్, మనోహర్ అని చెప్పి మన ఇంకొక సబ్స్క్రైబర్ ఏమంటున్నారంటే న్యూరేకా ఐపీఓలోని వాళ్ళు ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ 100 రూపీస్ చేశారు, ఐపీఓని 400 రూపీస్ తీసుకొచ్చారు, అంటే 300% పెంచి తీసుకొచ్చారు. ఇది జస్టిఫైబుల్ కాదు అని చెప్పారు కదా. వేరేస్ ఎంటీఐ టెక్నాలజీస్ ప్రీ ఐపీఓని 540 రూపీస్ చేశారు, వేరేస్ ఐపీఓని 575 రూపీస్ తీసుకొస్తున్నారు. ఇది ఎలా జస్టిఫైబుల్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. బ్రో, నేను ఎందుకు జస్టిఫై చేయాలి? నేను న్యూరేకా ప్రమోటర్ని కాదు, ఎంటీఐ టెక్నాలజీస్ ప్రమోటర్ని కాదు, నేను ఫెసిలిటేటర్. నా వ్యూ ఏంటంటే మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఫెసిలిటేట్ చేయడమే నా పని. దట్ ఈస్ వాట్ మై వ్యూ ఈస్. అందు గురించే మేనేజ్మెంట్ తీసుకొచ్చాను. మీకు అది జస్టిఫైబుల్ అనిపిస్తుందా, యూ టేక్ ఇట్. జస్టిఫైబుల్ అనిపించట్లేదు, యూ లీవ్ ఇట్. అండ్ ఇన్ఫాక్ట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. 100 రూపీస్ నుంచి 400 రూపీస్ ఎక్కడ జస్టిఫైబుల్ బ్రో? 540 నుంచి 575 అంటే సింగిల్ డిజిట్లో 7-8% అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. 7-8% డిస్కౌంట్లు ఇవ్వడం అన్నది ఇట్ ఈస్ జస్టిఫైబుల్ టు సమ్ ఎక్స్టెంట్. అయినా నేను జస్టిఫై చేయట్లేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ మై వ్యూ, మై పర్సనల్ వ్యూ. ఎందుకు చెప్తున్నానంటే ప్రీ ఐపీలో ఏవైతే కంపెనీలు వచ్చాయో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి 1 year వరకు అవుతారు. షేర్లు లాక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. వేరే మనలా కాదు, మనం ఐపీఓ అప్లై చేసిన తర్వాత డే 1 మనం అమ్మేసుకోవచ్చు. వేరే ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్లో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళకి అలా అమ్మడానికి అవదన్నమాట. సో అలా ఎంటర్ అయిన వాళ్ళకి ఆ 7-8% సింగిల్ డిజిట్లో డిస్కౌంట్ ఇవ్వడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సో ఆ వీడియోలో వచ్చిన కామెంట్స్కి నేను అడ్రస్ చేయాలని పాయింట్స్ ఇవి. అండ్ కమింగ్ టు నా లాంగ్ టర్మ్ వ్యూ, గైస్ మీకు అర్థమైందా నేను ఇందు గురించేనే ఆ వీడియోలోని నా లాంగ్ టర్మ్ వ్యూ షేర్ చేయను అని చెప్పాను. ఎందుకంటే బికాస్ దేర్ ఆర్ పీపుల్ దే లాస్క్ సచ్ క్వశ్చన్స్. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మోస్ట్లీ స్పాన్సర్డ్ వీడియోలు ఇవన్నీ మార్కెట్లో చేస్తుంటారు కదా, అలాంటి వీడియోలు అనుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉండొచ్చు, వేరే మన రెగ్యులర్ వ్యూవర్కి తెలుసు. సో అందు గురించి అని చెప్పి నేను ఆ వీడియోలో ఆన్సర్ చేయలేదు. నేను మీ గురించి ఆన్సర్ చేస్తున్నాను లాంగ్ టర్మ్ వ్యూని. నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను లాంగ్ టర్మ్కి. ఎందుకంటే బికాస్ వీళ్ళ దగ్గర ఏదైతే టెక్నాలజీ ఉన్నదో ఆ టెక్నాలజీ లాంగ్ టర్మ్లో గ్రోత్ వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువనే. అలా గ్రోత్ వచ్చినట్టయితే నేను ఇప్పుడే ఎంటర్ అయినట్టయితే నాకు ఆ అడ్వాంటేజ్ దొరుకుతుంది కదా, అందు గురించి నేను ఎంటర్ అవుతున్నాను. అండ్ నేను ఎంటర్ అయ్యేటప్పుడే నాకు తెలుసు నాకు 1 monthలో 100% లేకపోతే 3 months 300% అలా పెరిగిపోదు. ఎందుకంటే బికాస్ టైం పడుతుంది. ఈ టెక్నాలజీ మొత్తం యాక్చువల్లీ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవాలి అండ్ ఆటోమొబైల్ కంపెనీస్ అడాప్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరగాలి కదా, ఆ ట్రాన్సాక్షన్ జరగడానికి టైం పట్టచ్చు. సో టైం పట్టినా నాకు పేషెన్స్ ఉన్నది. సో అందు గురించి అని చెప్పి నేను లాంగ్ టర్మ్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. మనం ఈరోజు ముందుగా రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా రైల్ టెల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ రోజు కూడా చందుని మనం డిసప్పాయింట్ చేయబోతున్నాం. ఎందుకంటే బికాస్ ఫ్రైడే రోజు లిస్ట్ అయిన రోజు తను కొందాం అనుకుంటే పెరిగిపోయిందని చెప్పి కొనలేకపోయాడు కదా. ఈ రోజు కూడా ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ కొట్టింది. సెకండ్ డే లిస్ట్ అయిన సెకండ్ సెషన్లో కూడా అప్పర్ సర్క్యూట్ కొట్టింది. దీనికి మేజర్గా రీజన్ చూసినట్టయితే పాజిటివ్ మూమెంటం ఏదైతే మార్కెట్లో బిల్డ్ అయిందో ఇది ఒక రీజన్ అయితే. సెకండ్ వీళ్ళకి ఫ్రైడే నైట్ కానీ సాటర్డే కానీ ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది మినిస్టర్ ఆఫ్ రైల్వే నుంచి 105 crores వర్త్ ఆర్డర్. ఇది ఈ ఆర్డర్ దేనికంటే సిగ్నలింగ్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, దాని గురించి 18 monthsలో వీళ్ళు డెవలప్ చేయాల్సి ఉంది. ఆర్డర్ వచ్చేసరికి ఈరోజు సెషన్లో ఈ స్టాక్ ఏకంగా 20
20% పెరిగింది. అలాగే ఇంకొక రైల్వే స్టాక్ అయిన ఐఆర్సీటీసీ ఈరోజు సెషన్లో 12% పెరిగింది. దానికి మేజర్ రీజన్ వీళ్ళు ఆన్లైన్ బుకింగ్లోని చాలా స్ట్రాంగ్ గ్రోత్ కనబడడం అండ్ అలాగే లాక్డౌన్ లిఫ్ట్ చేశాక ఇప్పుడు మెట్రోస్ని ఇవన్నీ అలౌ చేస్తున్నారు కదా, సబర్బన్ ట్రైన్స్ని ఇవన్నీ, వీటిలో బుకింగ్స్ యొక్క గ్రోత్ కూడా బాగా కనబడ్డం అన్నమాట. బేసికలీ సబర్బన్ బుకింగ్ గ్రోత్లో 9.5% గ్రోత్ కనబడింది. వీళ్ళు 10 డేస్ చొప్పున బ్లాక్స్ చొప్పున డివైడ్ చేసి చూస్తారన్నమాట. ఫస్ట్ 10 డేస్ అంటే జనవరి ఫస్ట్ 10 డేస్ వదిలేసి మిగిలిన 10 డే బ్లాక్లో చూసినా కూడా ప్రీవియస్ 10 డేస్ కన్నా వీళ్ళు బుకింగ్స్లో గ్రోత్ కనబడ్డం అండ్ ఆ న్యూస్ ఈరోజు బయటకు వచ్చేసరికి మార్కెట్ చాలా పాజిటివ్గా తీసుకున్నది, స్టాక్ కూడా బాగా గ్రో అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక రిపోర్ట్ షేర్ చేశాను. మెకిన్సీ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ స్పెషాలిటీ కెమికల్ సెక్టర్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ చూడనున్నదని చెప్తున్నారు. బై ఇయర్ 2025 ఇండియన్ స్పెషాలిటీ కెమికల్ సెక్టర్ $40 బిలియన్ రీచ్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి ఆ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే వీళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్ సెక్టర్లో ఏదైతే గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్లో 70% ఏషియా నుంచి వస్తుంది, పర్టికులర్లీ ఇండియా అండ్ చైనా నుంచి వస్తుంది అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక చైనా విషయంకి వచ్చినట్టయితే చైనాలోని యాక్చువల్లీ ఇంతకుముందు చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ లీడర్ కెమికల్ సెక్టర్లోని. బట్ కానీ వాళ్ళు ఏదైతే పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్తోని కెమికల్ ప్రొడక్షన్ తగ్గించారు కదా, దాంతో మన ఇండియా బాగా గ్రోత్ చూస్తుంది కదా. సో ఏదైతే గ్రోత్ రానున్నదో ఇండియన్ కెమికల్ సెక్టర్ బాగా అడ్వాంటేజ్ తీసుకొని ఉన్నాయని చెప్పి ఎప్పుడైతే వీళ్ళ రిపోర్ట్లో వచ్చిందో వేరియస్ బిజినెస్ ఆర్టికల్స్ కూడా ఆ రిపోర్ట్ని షార్ట్ ఫామ్లో కవర్ చేసేసరికి ఈరోజు సెషన్లో కెమికల్ సెక్టర్ స్టాక్స్ అని మెజారిటీ ఆఫ్ ది కెమికల్ సెక్టర్ స్టాక్స్ అని మంచి ర్యాలీ చూసాయి. ఎస్పెషల్లీ దీపక్ నైట్రేట్ అయితే ఏకంగా 15% దగ్గర పెరిగింది. అండ్ అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా బడ్జెట్లోని ఫెర్టిలైజర్ సెక్టర్ గురించి వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏవైతున్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఈరోజు సెషన్లో నేషనల్ ఫెర్టిలైజర్స్ అండ్ దీపక్ ఫెర్టిలైజర్స్ ఈ రెండు స్టాక్స్ కూడా అప్పర్ సర్క్యూట్ కొట్టాయి. అండ్ మీరు ఈ ఫుల్ రిపోర్ట్ని చదవాలనుకున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ దగ్గరికి 6 o'clock వెళ్ళినట్టయితే మీరు ఈ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకుని ఫుల్ రిపోర్ట్ని చదవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 1,48,000 పైన సబ్స్క్రైబర్స్తో మీకు ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. అందులో వేరియస్ మార్కెట్ అప్డేట్స్తో పాటు ఇలాంటి ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్ని కూడా షేర్ చేస్తుంటాం. మీరు అక్కడి నుంచి అవన్నీ డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు అన్నమాట ఫాలో అవడం ద్వారా. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్టయితే ఈరోజు సెషన్లో భారతీ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా రెండు స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యాయి కదా. దీనికి మేజర్ కారణం జియో ఏదైతే $1,999 బండిల్ ప్లాన్ తీసుకుంటే చాలు హ్యాండ్సెట్తో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ పర్ మంత్ 2 GB డేటా అప్ టు 2 years వేరియస్ అదర్ ఆఫర్స్తో పాటు వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేసరికి ఇది ఆఫర్ వల్ల డెఫినెట్లీ ఈ టెలికామ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో భారతీ ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ ఐడియా నుంచి కానీ సబ్స్క్రైబర్ జియో వైపు మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఈరోజు సెషన్లోని రెండు స్టాక్స్ బాగా ప్రెషర్ చూసాయి. బేసికల్లీ ఈ టెలికామ్ సెక్టర్లో ఈ ప్రైస్ వార్ లాస్ట్ 3 years నుంచి రన్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కానీ ఈ ప్రైస్ వార్ ఎండ్ అయ్యే వరకు ఈ స్టాక్స్ మీద ఈ ప్రెషర్ అయితే కంటిన్యూ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ బడ్జెట్లోని మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తొందరలోనే స్క్రాపేజ్ పాలసీ తీసుకొస్తామని చెప్పి అనౌన్స్ చేశారు కదా. దాని తర్వాత ఈవెన్ నితిన్ గడ్కరీ గారు కూడా ఒక స్టేట్మెంట్ తొందరలోనే ఈ పాలసీని తీసుకొస్తామని చెప్పారు కదా. గవర్నమెంట్ సోర్సెస్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందన్నమాట. ఏంటంటే 1 weekలోనే వీళ్ళు స్క్రాపేజ్ పాలసీ ప్రవేశపెట్టచ్చు పబ్లిక్ ఫారంలోని. అండ్ ఈ స్క్రాపేజ్ పాలసీ వల్ల డెఫినెట్లీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ అండ్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్కి పాజిటివ్. ఎందుకంటే బికాస్ మన ఇండియాలోని చాలా చోట్ల మనం ఓల్డ్ వెహికల్స్ చూస్తుంటాం కదా, మన రోడ్ల మీద తిరుగుతుంటే ఆ ఓల్డ్ వెహికల్స్ అని స్క్రాపేజ్కి వెళ్ళినట్టయితే కొత్త వెహికల్స్ సేల్ అవ్వాలి కాబట్టి ఆటో సెక్టర్కి ఇది పాజిటివ్. అండ్ అలాగే ఈ స్క్రాపేజ్ పాలసీలో వీళ్ళు ఏవైతే మెయిన్ పాయింట్స్ తీసుకొస్తారో అవి కూడా చూడాలి. ఎందుకంటే బికాస్ స్క్రాపేజ్ పాలసీలోని స్క్రాపేజ్ సెంటర్స్ క్రియేట్ చేయాలి కదా, ఆ సెంటర్స్ గురించి వీళ్ళు ఏం మాట్లాడతారన్నది కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. అది కూడా కీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అలాగే స్క్రాపేజ్ కోసం ఇన్సెంటివైజేషన్ ఏదైతే గవర్నమెంట్ ఆఫర్ చేస్తుందో దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి అబ్జర్వ్ చేసిన తర్వాత స్క్రాపేజ్ పాలసీ రియల్గా సక్సెస్ అవుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఎడిల్వైస్ విన్నర్స్ వారియర్స్ అండ్ వాల్యూ మోడల్ పోర్ట్ఫోలియో రిలీజ్ చేసింది. మీరు నా ముందున్న ఇమేజ్లో చూడొచ్చు. వీళ్ళు విన్నర్ స్టాక్స్ని క్వాలిటీ కంపెనీస్ ఏవైతే ఉంటే మార్కెట్ లీడర్షిప్ ఉన్న కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ అన్నింటిని పికప్ చేశారు. ఆ కంపెనీస్ ఒక లిస్ట్ మీరు దాని పక్కన చూడొచ్చు. అండ్ అలాగే వారియర్స్ విషయంకి వచ్చినట్టయితే ఎర్నింగ్స్ రికవరీ బాగా కనబడుతున్న స్టాక్స్ ఏవైతే ఉంటే అవి సైక్లికల్లీ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటే అండ్ మార్కెట్లోని ఆ కేటగిరీ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టాక్స్ని ఈ కేటగిరీలో పికప్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ వాల్యూ స్టాక్స్ విషయంకి వచ్చినట్టయితే రీరేటింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టాక్స్ అన్నింటిని ఈ వాల్యూ కేటగిరీలో పికప్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కంప్లీట్ స్టాక్స్ యొక్క పేర్లు మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. మీకు ఒకవేళ క్లియర్గా కనబడినట్టయితే ఈ ఇమేజ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేసాం. మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్టయితే ఇది యాక్చువల్లీ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్ కాదు, కాకపోతే చాలా మంది వ్యూవర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. కోవిడ్ వ్యాక్సినైజేషన్ ఏదైతే ఉన్నదో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఓపెన్ చేసింది గవర్నమెంట్. కాకపోతే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉన్నది. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలన్నది మీకు ఇక్కడ ఇమేజ్లో ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ కనబడుతుంది. మీరు cowin.gov.in వెబ్సైట్కి వెళ్ళారనుకోండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఓటీపీ వస్తుంది. దాని తర్వాత స్టెప్స్ మీకు కనబడుతున్నాయి కదా, ఆ స్టెప్స్ బట్టి మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఒకవేళ మీ పేరెంట్స్ ఎవరైనా 60
ఇయర్స్ పైన ఉన్నట్టయితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినట్టయితే వాళ్ళకి వ్యాక్సినేషన్ తొందరగా దొరికే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందు గురించి అని చెప్పి ఈ అప్డేట్ని షేర్ చేస్తున్నాను. గైస్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, చాలా రోజుల నుంచి కామెంట్ సెక్షన్లో మీరు నా వెయిట్ లాస్ జర్నీ గురించి అడుగుతున్నారు కదా. నేను ఆస్క్ మనీ పర్ షో ద్వారా దాని గురించి షేర్ చేశాను. యాక్చువల్ నోటిఫికేషన్ వెళ్ళకపోవడం వల్ల చాలా తక్కువ మందికి ఈ వీడియో రిలీజ్ అయిందని తెలిసినట్టున్నది. ఆ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే చూడండి. అండ్ అలాగే MTI టెక్నాలజీస్ ఒక మేనేజ్మెంట్ కూడా మనం ఇంటర్వ్యూ చేసాం కదా, ఆ వీడియోని చూడనట్టయితే ఆ వీడియోని కూడా ఎండ్ కార్డ్లో ఉంచుతాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈరోజు మన డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇది ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. గుడ్ నైట్.